అందరికి నమస్తే. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడంలో తప్పేం లేదు. అజారుద్దీన్ కన్నా ఇవ్వచ్చు, ఎవరికన్నా ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు మొన్న రాజ్యసభ ఎవరికో సింగి అని వేరే రాష్ట్రానికి ఇవ్వలేదా? అట్లా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరికన్నా ఇవ్వచ్చు. యాక్చువల్గా అదేమి అమ్ముకునే పోస్ట్ కాదు, సేమ్ టైం జనాలకు సర్వీస్ చేసే పోస్టు. కానీ ఈ గవర్నమెంటు ఎలక్షన్స్ కోసం వాడుకోవాలని ప్రయత్నం చేసింది. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వబోతున్నామని లీకులు ఇచ్చిండ్రు. తర్వాత బీజేపీ వాళ్ళు పోయి కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్కి. అంటే అజారుద్దీన్కు జస్ట్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కోసమే మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నారు, అక్కడ మైనార్టీ ఓట్ల కోసం ఇవ్వాలనుకుంటున్నారని బీజేపీ కంప్లైంట్. అసలు ఎన్నికల కోడ్ ఉండగా, జూబ్లీహిల్స్ ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ఎలక్షన్ కోడ్ ఉండగా ఆ ఎలక్షన్స్ మీద ప్రభావం చూపే ఏ అంశం, ఏ నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోకూడదు అనేది రూల్ ఉంది. కొత్తగా ఏం చేయొద్దు, కొత్త స్కీమ్ ప్రకటించొద్దు, కొత్త విధి విధానాలు ప్రకటించొద్దు, కొత్తగా మంత్రి పదవి కూడా తీసుకోవద్దు, మంత్రి పదవి కూడా ప్రకటించదు. అది కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్ మీద ప్రభావం చూపిస్తుంది. మరి ఇప్పుడు అజరుద్దీన్కు అసలు మంత్రి పదవి వస్తుందా రాదా? దాని వెనుక జరుగుతున్న పాలిటిక్స్ ఏంది? బీజేపీ ఎందుకు ఫిర్యాదు చేసింది? బీజేపీకి ఏం సంబంధం? బీజేపీ ఎందుకు ఫిర్యాదు చేసింది? దీని వెనుక చాలా చాలా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇప్పటిదాకా ఎలక్షన్ ఎజెండా కేవలం ప్రభుత్వం పాస్ అయిందా, ఫెయిల్ అయిందా, వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా, ఫెయిల్ అయినరా, జనమంతా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు జూబ్లీహిల్స్లో. కానీ అక్కడి నుంచి డైవర్షన్ చేయడానికే గేమ్ ఆడుతున్నది ఎవరు? ఇప్పుడు అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తే ఏంది, వస్తే ఏంది, రాకపోతే ఏంది, అసలు ఏంటి జరుగుతుంది దీనిలో? ఇవి చాలామందికి అనుమానాలు ఉన్నాయి. దీని మీద మనం వీడియో చేస్తున్నాం. వీడియో షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అందరి దగ్గర, ఎవరి దగ్గర లేని ఇన్ఫర్మేషన్ మనం ఖచ్చితంగా ఇస్తామని నేనైతే హామీ ఇస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నా వెనుక కనిపిస్తున్న లేఖ, ఇది గ్రాస్ వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బై ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ టు అప్పీజ్ ఏ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ఇన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ యాక్షన్ రిక్వెస్టెడ్ అని టు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కి ఇచ్చిర్రు. అంటే సీఎం గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంతోన జూబ్లీహిల్స్లో ఒక వర్గాన్ని ఆకట్టుకునేందుకు, ఒక వర్గం కోసం ఇదంతా చేస్తున్నాడని బీజేపీకి సంబంధించిన పాయల్ శంకర్ ఎమ్మెల్యే, మర్రి శశిధర్ గారు కనిపిస్తున్నారు, పాయల్ శంకర్ గారు కనిపిస్తున్నారు, ఇంకా ఉన్నారు బీజేపీ లీడర్లు, పోయి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసిండ్రు. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఢిల్లీకి పంపించింది, వాళ్ళ హెడ్ ఆఫీస్ అక్కనే కదా, ఇక్కడ ఫిర్యాదు వచ్చింది, దీని మీద ఎట్లా రెస్పాండ్ కావాలని ఢిల్లీకి పంపించారు. ఢిల్లీ నుంచి ఇంకా రిప్లై రాలేదు అన్నారు. వస్తుందేమో, ఏం రిప్లై వస్తుందో తెలియదు. అయితే అసలు ఏంటి ప్రాసెస్, ఏంది పద్ధతి ఏంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. ఎన్నికల ఆచరణ సూత్రాలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత కొత్త నిర్ణయాలు, కొత్త నియామకాలు, ప్రమోషన్లు, ఇట్లా పెద్ద పెద్ద విధానపరమైన మార్పులు, నిర్ణయాలు తీసుకోకూడదని ఎలక్షన్ కోడ్ చెప్తుంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కొత్త మంత్రి నియమించడం అంటే ఎన్నికల సంఘం పర్మిషన్ తీసుకోవాలి అని కూడా ఈ కోడ్లో ఉంది. అంటే వీళ్ళు ఇప్పుడు ఒక మంత్రి ఎలక్షన్ కోడ్ లేకపోతే ఎవరైనా ప్రమాణ స్వీకారం చేయొచ్చు, వాళ్ళకి బుద్ధి ఉన్న ప్రమాణ స్వీకారం చేయొచ్చు. ఎమ్మెల్సీ అయి ఉండాలి, లేకపోతే 6 months లోపు వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్సీ అయి ఉండాలి, లేకపోతే మంత్రి పదవి పోతుంది. అది ఒక ముచ్చట ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఆ నియామకాన్ని చేయాలనుకుంటే ఎన్నికల సంఘానికి ముందుగా రాతపూర్వకంగా అనుమతి కోరాలి. ఇంతవరకు ప్రభుత్వం అనుమతి కోరిందో లేదో ఇప్పటిదాకా క్లారిటీ లేదు. ఎన్నికల సంఘం పరిశీలించి ఆ నియామకం ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపదని భావిస్తే మాత్రమే అనుమతి వస్తుంది. తర్వాత లేకపోతే అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన, వయలేషన్ కింద పరిగణించబడుతుంది. ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ అజారుద్దీన్ మంత్రి పదవి ఆపుతారా, ఇస్తారా అనేది క్లారిటీ లేదు. ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. ప్రభుత్వం అడగకుండా చేయాలనుకుంటుందేమో కూడా తెలియదు. వాళ్ళకు ఎవరిస్తారో కానీ అప్పటిదప్పుడే దుమ్ముదులుపుడే, అంటే అప్పటిదప్పుడే ఇంకా ఏదో ఒకటి అయిపోయిన తర్వాత మనకు సంబంధం లేదు. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో కూడా అసలు ఓ చట్టం ఉంది, ఓ రాజ్యాంగం ఉంది, అన్నీ వదిలేసి మేము ఇచ్చేస్తాం, వచ్చేస్తుంది అని చెప్పి అందరిని ఇట్లా భ్రమలో పెట్టిర్రు. ఇప్పుడు అజారుద్దీన్ విషయంలో కూడా కొన్ని పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారు, కొంత భ్రమంలో పెట్టాలనుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూడా అడిగిన లేదో తెలియదు. అడిగితే ఇస్తుందో ఏదో అని అడగకుండానే పోదాం, గవర్నర్ కదా ప్రమాణ స్వీకారం చెప్పించేది. ఆల్రెడీ గవర్నరు టైం కూడా తీసుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు బీజేపీ ఫిర్యాదు చేసినందుకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉన్న హెడ్ ఆఫీస్కి పంపించి అక్కడ అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేస్తుంది అనేది ఒక వార్త బయటకు వచ్చింది. వాళ్ళు ఏమిస్తారో తెలియదు. ఇక్కడ మెయిన్గా ఒక ఎజెండాను క్రియేట్ చేయడానికి ఒక గేమ్ స్టార్ట్ అయింది, పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయింది. ఏంటంటే ఒకవేళ అజారుద్దీన్కి కేంద్ర ఎన్నికల సంఘమే పర్మిషన్ ఇచ్చింది అనుకో,
చేసుకోండి, అది ఓన్లీ జూబ్లీస్కి మాత్రమే పరిమితమైంది కోడ్, ఇక్కడ సంబంధం లేదు, మీరు తీసుకోవచ్చు. ఇప్పటివరకు దేశంలో నేను కొంతమందితో మాట్లాడిన, దేశంలో ఇట్లాంటి సిచ్యువేషన్ రాలేదంట. ఇచ్చిర్రు అక్కడక్కడ మంత్రి పదవులు ఇచ్చిర్రు, కానీ ఎలక్షన్ కోడ్ కన్నా ముందు ఇచ్చిర్రు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇంకా ఎలక్షన్ ప్రచారం నడుస్తున్న టైంలో ఇక నయ్యం, ఇక పోలింగ్ రోజు ఇవ్వలేదు, దాదాపు ఒక 10 రోజుల ముందర ఇచ్చారు. ఇది ఎక్కడ దేశంలో జరగలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డికి వచ్చే నిర్ణయాలు దేశంలో ఎవరికి రాని నిర్ణయాలు ఇవి. అంటే ఎలక్షన్ కోసం ఎప్పుడు ఏం చేయాలి, ఓట్ల కోసం ఏమైనా చేస్తాం అనే ఒక సిమ్టమ్ ఇచ్చారు. రెండోది, ఈయనకు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు డిసైడ్ చేయడం మైనార్టీలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. ముస్లింలో ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు, ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వాలి, నిజంగానే ఇవ్వాలని కూడా వీళ్ళకి చాలా టైం దొరికింది కదా, 22 months ఆల్మోస్ట్. ఎవరైనా ఇవ్వద్దన్నారా? మైనార్టీలు లేని ప్రభుత్వం, మంత్రులుగా లేని ప్రభుత్వం ఉన్నదా? గత ప్రభుత్వంలో హోంమంత్రిగా లేకుండేనా? అంతకన్నా ప్రభుత్వంలో రకరకాల శాఖలు నిర్వర్తించలేదా మైనార్టీలు? ఇప్పుడు ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఆ ఎమ్మెల్సీ కిరికిరి ఎమ్మెల్సీ ఇచ్చిన ఆయనకు, ఆ కిరికిరి ఎమ్మెల్సీ సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చినప్పుడు ఇస్తారు, అయ్యేదేదో పోయేదేదో, ఇవ్వకపోతే 6 monthsలో ఆ మంత్రి పదవి రాజీనామా చేయాల్సి వస్తుంది. 6 monthsలో ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఎమ్మెల్సీ కావాలి, అంతకు మించి వేరే మార్గం లేదు. అదంతా సుప్రీంకోర్టులో నాంతుంది, అదేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది అనేది ఒక పాయింట్. ఎలక్షన్ కమిషన్ ఓకే చెప్తే దానిట రాజకీయం చేయాలనుకుంటున్నారు, ఓలా ఎలక్షన్ కమిషన్ వద్దు అంటే దానిట రాజకీయం చేయాలనుకుంటున్నారు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. నిజానికి ఇక్కడ బీజేపీ ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఒకటి ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఇస్తున్న మైనార్టీ ఓట్లు బీజేపీకి ఏం పడవు. అవునబ్బా, ఆయనకు మైనార్టీ ఇవ్వడం వల్ల, మా అజరుద్దీన్కు ఇవ్వడం వల్ల బీజేపీకి పోయేది ఉంది ఏమన్నా? బీజేపీకి పోయేదేం లేదు. మైనార్టీ ఓట్లు బీజేపీకి రావు, వాళ్ళు వద్దని డిసైడ్ అయిపోయినారు. అవసరమైతే అప్పుడప్పుడన్నా ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా వీళ్ళు మైనార్టీస్ కోసం అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి స్టేట్మెంట్ ఇస్తుంటారు. ఇక్కడ వాళ్ళు అయితే కంప్లీట్గా శత్రువులుగానే చూస్తారు కదా. తెలంగాణ బీజేపీ అయితే అంతే, ఇక మీ ఓట్లే మాకు వద్దన్నట్టే ఉంటుంది వ్యవహారం. కాబట్టి ఆ ఓట్లు పడవు. మరి ఆ ఓట్లు పడనప్పుడు అజారుద్దీన్కి, ఒకవేళ అజారుద్దీన్కి పదవి ఇవ్వకపోతే ఏమైనా పడేది ఉందా? ఓట్లు పడవు. మరి ఎందుకు కంప్లైంట్ చేసిండ్రు అనేది ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. ఇక ఇక్కడ కాంగ్రెస్ కూడా డ్రామా, సేమ్ బీసీలకు 42% డ్రామా. ఒకవేళ వచ్చిందనుకో, అజారుద్దీన్కి వచ్చిందనుకో, చూసిండ్రా బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేసింది, మేము అయినా సరే మంత్రి పదవి ఇచ్చినాం, మంత్రి పదవి ముస్లిమ్స్కు మైనార్టీస్కు మేము మంత్రి పదవి ఇచ్చినాం, అన్ని గవర్నమెంట్లు ఇచ్చారు, వీళ్ళు కొత్తగా ఏమి ఇస్తలేరు, వీళ్ళు ఇంకా ఆపిపెట్టి ఇప్పుడు ఎలక్షన్స్ కోసం ఇచ్చారనే ఒక అపవాదం మూట కట్టుకుంది. అది ఒక ప్రయత్నం. ఒకవేళ ఇవ్వలేదనుకో, అదో పెద్ద రప్చర్. ఇవ్వకపోతే బీజేపీ అడ్డుకున్నది, మేము ఇవ్వాలని ప్రయత్నం చేసినాం, నమ్ముతారా నమ్మరా అనేది ఓటర్ల మనస్తత్వాన్ని బట్టి, ఓటర్ల అభిప్రాయం మనమేమి చెప్పలేము, వాళ్ళు ఎట్లుంటుందో. కానీ ఇవ్వకపోతే బీజేపీ అడ్డుకున్నది. ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తర్వాత అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆయనకు పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చేసిండ్రు అప్పుడే. రేపు రాకపోతే కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఇవ్వకుండా చేసినాయి, మేము మైనార్టీలకు ఇద్దామనుకున్నాం అని చెప్పే ప్రయత్నం. అయితే ఆడికి చెప్పి ఊరుకునే కథ కాదు. ఇప్పుడు బీజేపీ ఏమో, నిజానికి బీజేపీ ఒకవేళ ఆపిందనుకో, ఇప్పుడు ఆగిపోయిందనుకో, ఆగిపోతే కూడా బీజేపీకి వచ్చేదేం లేదు. అవును, అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వకపోతే ఏమన్నా హిందూ ఓట్లు పోలరైజ్ అయ్యి వచ్చి బీజేపీకి పడేది ఉందా? ఎవరైనా ముస్లిమ్స్కి మంత్రి పదవి ఇవ్వద్దు అని ఎవరైనా అనుకుంటున్నారా? హిందువులు కూడా ఏమనుకోరు. వాళ్ళు కూడా ప్రతి గవర్నమెంట్లో ఒక పదవి ఉంటుంది. ఈసారి ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఇవ్వడంలో, కాబట్టి ఇప్పుడు ఇవ్వాలనుకుంటుంది. కాబట్టి బీజేపీ వాళ్ళకు హిందూ ఓట్లేం పోలరైజ్ కావు. కానీ కాంగ్రెస్ ఏం చెప్పాలనుకుంటుందంటే, కాంగ్రెస్కు బీజేపీ అనుకునేది ఇప్పుడు ఆపితే బీజేపీ ఆపింది అని మైనార్టీలంతా ఒకటవుతారు, ఆ మైనార్టీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కు గంపగుత్తగా పడాలని కోరుకుంటుంది బీజేపీ. ఇక్కడ వీళ్ళు బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటుంది అనేది ఇప్పటిదాకా క్లారిటీ రాలే. ఇప్పుడు ఈ అంశంతోనే క్లారిటీ వచ్చింది. అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వద్దని ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చినారో దాంతోనే అర్థమైంది ఇలా రాజకీయం. వీళ్ళు కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నారు జూబ్లీహిల్స్లో బీజేపీ వాళ్ళు. అందుకే ఇప్పుడు రాకపోవచ్చు కూడా, ఎందుకంటే ఇంకా మొత్తం అక్కడ ఇక్కడ అల్గంపులుగా కదా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, బీజేపీ అంతా అల్గంపులుగా వ్యవహారం ఇది. ఆపితే మైనార్టీ ఓట్లంతా కాంగ్రెస్కు పోలరైజ్ అవుతాయి అనేది బీజేపీ అనుకుంటుంది. కాంగ్రెస్ కూడా ఆ ప్రయత్నమే చేస్తుంది. అందుకే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే స్లోగన్ అప్పుడే స్టార్ట్ చేసింది. దాంతోనే బీఆర్ఎస్ వైపు ఉన్న 50% ఓట్లు ఉన్నాయి. నమ్ముతారా వీళ్ళ వర్షన్స్ అంటే తెలియదు. 50% ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ను భయపడిపిస్తున్నారు ముస్లిమ్సే. ఇక్కడ 50% ఓట్లు బీఆర్ఎస్కు ఉన్నాయి, 50% ఓట్లు కాంగ్రెస్కు ఉన్నాయి. ఆ ఓట్లు టర్నౌట్ కోసం బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలాగా కనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు మంత్రి పదవి రాకపోతే అట్లా పోలరైజ్ చేయొచ్చు,
వాళ్ళ మంత్రి పదవి వస్తే కాంగ్రెస్ పోలరైజ్ చేసుకుంటుంది, ఒక మంత్రి పదవి ఇచ్చినామని చెప్పి ప్రచారం చేసుకుంటుంది. ఇట్లా ఈ రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది, అది ఓపెన్గా కనిపిస్తుంది. జూబ్లీహిల్స్లో ఇప్పటిదాకా బీజేపీకి ఎజెండా లేదు. బీజేపీ ఒకవేళ గేమ్ ఆడాలంటే మస్తు ఎజెండా ఉండే కానీ వదిలేసిండ్రు. వీళ్ళు రేవంత్ రెడ్డిని విమర్శించొద్దు అనుకుంటున్నారు, రేవంత్ రెడ్డిని ప్రశ్నించొద్దు అనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడొద్దు అనుకుంటున్నారు. జూబ్లీహిల్స్నే కాదు రాష్ట్రంలోనే మాట్లాడొద్దు అనుకుంటున్నారు. వీళ్ళకి ఒక ఎజెండా కావాలి, ఆ ఎజెండా లేకపోతే ఇంకేం ఎజెండా ఉంది? ఈ ఎజెండా అవసరం, ఈ ఎజెండా తీసుకొస్తే ముస్లిం ఓట్లన్నీ అడ్డుపోతాయి, బీజేపీకి ఏం రావు, బీజేపీ చచ్చిపోయినా సరే వీళ్ళు కాంగ్రెస్ గెలవాలి, బీజేపీ వాళ్ళ కోరిక అట్లే కనిపిస్తుంది. ఎందుకు కంప్లైంట్ మరి? ఎందుకు కంప్లైంట్? చట్టాలు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు కదా. వీళ్ళు పాలిటిక్స్ స్టార్ట్ చేసిండ్రు, ఇప్పుడు పాలిటిక్స్ స్టార్ట్ చేసిండ్రు. ఇట్లా మొత్తం అజరుద్దీన్ ఎపిసోడ్తోన జూబ్లీహిల్స్ ఎలక్షన్ నడపాలనుకుంటున్నాయి ఈ రెండు పార్టీలు, బీజేపీ కాంగ్రెస్. అది దీనిలో ఉన్న మతలబ్. అందుకే బీజేపీ వాళ్ళు పోయి ఫిర్యాదు చేసిండ్రు. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం, ఎలక్షన్ కూడా అమలు అయితే ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. ఇది దీనిలో జరుగుతున్న రాజకీయం లాగా కనిపిస్తుంది బయటికి ఓపెన్గా. అందుకే ఇదంతా నడుస్తుంది. ఈ డ్రామా అంతా అజరుద్దీన్కి ఇవ్వడం అనేది ఎవరికీ ఇష్టం లేదు. నాకు ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసిండు, ఆయన ఏమంటాడు, ఎంతమందికి ఇస్తారు మంత్రి పదవులు? అజరుద్దీన్కి ఇస్తామంటారు, నవీన్ యాదవ్కి ఇస్తామంటారు, దానా నాగేందర్కి ఇస్తామంటారు. ఎంతమందికి ఇస్తారు వీళ్ళు మంత్రి పదవులు? అసలు కాంగ్రెస్ ఒక డ్రామా స్టార్ట్ చేసి, వీళ్ళంతా పదులుకొని చేసిన డ్రామానేమో, ఇది ఒక డ్రామా స్టార్ట్ చేసి ఎలక్షన్ ఎజెండాను ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద పోకుండా ఇట్లా నడపాలని బహుశా ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. రాజకీయాలను మీరు కూడా బాగా ఫాలో అవుతున్నారు ఈ మధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.